హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మన వీడియోలో పాలకూర ఫ్రైని ఈజీగా, టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో ఉంది. చూడని వారు ఎవరైనా ఉంటే చూసి ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మీ ఫీడ్‌బ్యాక్ అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు మరిన్ని కొత్త రెసిపీస్ కావాలంటే మన కామెంట్ సెక్షన్‌లో అడగండి. చేయడానికి ట్రై చేస్తాను. మరి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలకూర ఫ్రైకి కావాల్సినవి చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యము వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్స్‌ని ఇలాగా సన్నని తురుము కింద తురుముకోవాలి. అలాగే పాలకూర కట్ట ఒకటి తీసుకుని శుభ్రంగా 4, 5 సార్లు కడిగి అప్పుడు కట్ చేసుకోవాలి. ఇలాగ కడగడం వల్ల దీంట్లో ఉన్న కెమికల్స్ కానీ లేదు మనకి దీంట్లో ఇసుక ఉంటుందండి. ఆ ఇసుక కూడా పోతుంది. ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత మరొక ప్లేట్లోకి 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, పోపు దినుసులకు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును ఒక్కొక్క స్పూను తీసుకుని ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే మీకు ఇష్టమైతే ఎల్లుల్లిపాయలను కూడా ఒక 4 చిన్న ఎల్లుల్లిపాయ పీసెస్‌ని 4 మొయగా దంచుకుని తీసుకోండి. ఇవన్నీ కూడా ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కళాయిని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత మనము పోపు దినుసులు అలాగే జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా మనము వేసేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ ఒకటేసారి వేసుకోవచ్చు. మీరు ఒక్కొక్కటి వేసుకుంటా అంటే ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు. మీ ఆప్షన్. ఇలాగ ఎండుమిర్చి వేయడం వల్ల మనకి ఈ పాలకూర ఫ్రైలోని టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఇలా మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి. హైలో కాకుండా మరి సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకుని ఇలాగ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు ఈ పోపు దినుసుల్ని ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ అన్నీ కూడా మనము ఈక్వల్గా కలుపుకుంటూ వేపించుకొని ఉల్లిపాయలు వేగేటంత వరకు మనము ఈ పోపు దినుసులతో పాటు ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలాగ వేపించుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము ఇలా చేయడం వల్ల మనకి పాలకూర ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మరి పాలకూర అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా వేసుకోవాలి. చూడండి పాలకూరని ఇలాగా సన్నని తురుము కింద తురుముకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలతో పాటు ఈ పాలకూరను కూడా కలుపుకుంటూ వేపించుకోవాలి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. 10 మినిట్స్లోనే ఈ పాలకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూడండి మనం మంట అనేది మీడియంలో పెట్టుకుంటే 5 మినిట్స్లో అవుతుంది. అలాగే సిమ్లో పెట్టి చేసుకుంటే 10 మినిట్స్లో అవుతుంది. ఇలా పాలకూర కాస్త వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పావు స్పూన్ పసుపు వేసి వేపడం వల్ల మనకి పసుపు అనేది వాసన లేకుండా మనకి ఈ పాలకూరతో పాటు వేగిపోతుంది. మనము ఇంకా సాల్ట్, కారం అనేది లాస్ట్లో వేసుకున్నా పర్వాలేదు. పసుపు మాత్రము కర్రీస్లోని ముందే వేసుకోవడం వల్ల పసుపు వాసన అనేది లేకుండా కర్రీస్కి టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇలాగా మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలాగ వేపించుకుంటూ పాలకూర అనేది కాస్త వేగిన తర్వాత 1/2 స్పూను సాల్ట్ వేసుకోండి. ఇక్కడ మనం తయారు చేసే దాన్ని బట్టి అలాగే మీరు తినే సాల్ట్, కారాన్ని బట్టి వేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి తక్కువ మోతాదులో చేస్తున్నాను కాబట్టి ఈ పాలకూర ఫ్రై అనేది మరి ఒక 1/2 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఇలా అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనము మీకు చూపిస్తాను చూడండి. ఇలాగా చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదా. ఇంకాస్త వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన పాలకూరలోకి ఇప్పుడు మనము కారం వేసుకుందాము. మనం దింపేటప్పుడు మాత్రమే కారం వేసుకోండి. అలాగే సాల్ట్ సరిపోకపోతే చూసి మరి కాస్త వేసుకోండి. ఇక్కడ నేను సరిపోతేమో అని చెప్పి మళ్ళీ కాస్త వేసుకున్నానండి.
సరిపోదని, కాకపోతే మీరు మీ టేస్ట్ని బట్టి అలాగే మీరు తినే కారం సాల్ట్ని బట్టి వేసుకోండి. చూడండి ఇప్పుడు మనకి కారం వేయగానే ఇలా కలర్ చేంజ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనము దింపేసుకుందాము. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ పాలకూర ఫ్రైని మరొక ప్లేట్లో కానీ ఒక బౌల్స్లో కానీ మీరు ఎక్కువ తయారు చేస్తే వేరే గిన్నెలో కానీ ఏదైనా అందంగా కనిపించాలంటే బౌల్స్లో కానీ తీసుకోండి. ఇక్కడ నేను ప్లేట్లోకి తీసుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ అప్పుడు చేస్తున్నాను కదండి. ఇది తొందరగా చల్లారితే పిల్లలకి బాక్స్లో పెట్టినట్టు వస్తుంది. కాబట్టి ఇలా 2 విధాలుగా ఆలోచించి నేను ప్లేట్లోకి తీసుకున్నాను. మరి ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.